హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే అండర్లో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. మీకు ఎలాంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయకుండా ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. కేవలం మీకు మీ సర్టిఫికేషన్ మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. అండ్ అదేవిధంగా మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే రైల్వేస్లోనో ఇటువంటి నోటిఫికేషన్ వెయిటింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. అండ్ అదేవిధంగా వీడియోల గురించి చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మీరు ఏ కోర్స్ అయినా తీసుకొని మీకు 399కి విత్ 1 year బ్యాడ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ మీకు ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. అయితే మనకు మన యాప్లో వచ్చేసి ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్ డి, ఇంకా మనకు ఆర్ఆర్బీ టెక్నీషియన్, ఇట్లా చాలా రకాల కోర్సులు అయితే ఉన్నాయి. ప్రతి కోర్స్ కాడ మీకు డెమో వీడియోస్ ఉంటాయి. అక్కడ కోర్స్ని ఓపెన్ చేసి డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. 399కి విత్ 1 year బ్యాడ్ అనేది ఈ ఆఫర్ అనేది మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే బ్రదర్, మనకి నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ త్రూ అయితే కాదు, ఆన్లైన్ ద్వారా మాత్రమే. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీరు లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసినాం. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి ఎవరికైతే ఏజ్ క్వాలిఫికేషన్ ఉంటుందో. అండ్ మనకు ఆల్రెడీ అప్లికేషన్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు January 7, 2026. మనకు నెక్స్ట్ మంత్ 7th వరకు టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు ₹100 మాత్రమే పేమెంట్ అయితే ఉంది. ఇది నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట. మీరు మీరు పేమెంట్ చేశారంటే మీ అప్లికేషన్ అంటే మళ్ళీ మీరు రిజెక్ట్ చేసుకున్నా, అంటే మీరు క్యాన్సిల్ చేసుకున్నా కూడా మీ అంతకు మీరే మళ్ళీ మీకు ₹100 రిఫండ్ అయితే అవ్వదు. కాబట్టి చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దీనికి పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి మీరు దీన్ని. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్లో మనకు ముందుకు వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక January 7, 2026 మనకు నెక్స్ట్ మంత్ January 7వ తేదీకి అప్లై లాస్ట్ డేట్కి అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 24 years ఉండాలి యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 29 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 27 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా మనకు 10 years వస్తుంది కాబట్టి 34 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ మీరు ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే అండర్లో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం అంటే 550 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నాయి. అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ కానీ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ట్రేడ్ వైజ్గా చూసుకుంటే ఫిట్టర్కి వచ్చేసి మనకు 150, జనరల్ 75, ఎస్సీ వాళ్ళకి 23, ఎస్టీ వాళ్ళకు 11, ఓబీసీ వాళ్ళకు 41, వెల్డర్కి వచ్చేసి 180 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 90 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 27, ఎస్టీ వాళ్ళకు 14, ఓబీసీ వాళ్ళకు 49. అండ్ మెషినిస్ట్కి వచ్చేసి 20 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ వాళ్ళకు ఉన్నాయి. పెయింటర్కి వచ్చేసి 30, అండ్ కార్పెంటర్కి వచ్చేసి 30, అండ్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 70 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. యువర్ వాళ్ళకు 35, ఎస్సీ వాళ్ళకు 11, ఎస్టీ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 19, అండ్ ఏసీ రిఫ్రిజ్ మెకానిక్ వచ్చేసి 30 పోస్టులు అయితే ఉన్నాయి. మెకానిక్ మోటార్ వెహికల్కి 20, ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 20 అనమాట. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఏం చెప్తామంటే వాళ్ళు 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా మనకు సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. 10+2 అంటే మనకు 10th క్లాస్ ఉండాలి. 10thలో మీరు కంపల్సరీగా 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు ఇప్పుడు కొన్ని ట్రేడ్స్ అయితే చెప్పాను కదా, 550 పోస్టులు మనకు ఏ ట్రేడ్ భర్తీ చేస్తున్నారనేది ఆ సంబంధిత విభాగంలోన అంటే ఆ ట్రేడ్స్లో మీరు కంపల్సరీగా ఐటీ అయితే చేసి ఉండాలి. మీకు ఎవరైతే 10th క్లాస్తో పాటు ఐటీ సర్టిఫికేట్ కదా, అక్కడ ఉన్నటువంటి ట్రేడ్స్లోన మీకు ఐటీ సర్టిఫికేట్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. దీన్ని మిస్ అయితే చేసుకోవద్దండి ఇలాంటి నోటిఫికేషన్స్. నెక్స్ట్ సెలక్షన్స్
మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు అని. ఇక్కడ మనకు సెలక్షన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే సెలక్షన్ విల్ బి ఆన్ ద బేస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ హూ అప్లై అగెన్స్ట్ ద నోటిఫికేషన్. ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆన్ ద బేస్ ఆఫ్ పర్సెంటేజ్ మార్క్స్ ఇన్ మెట్రికులేషన్. మనకు 10th క్లాస్ మనకు మినిమం 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలని చెప్పాను కదా, అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా ప్లస్ ఐటీఐ మార్క్స్ మనకు 10th వచ్చిన మార్కులని ప్లస్ అదేవిధంగా ఐటీఐలో వచ్చిన మార్కులని బేస్ చేసుకొని మనల్ని షార్ట్ లిస్ట్ అయితే చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మనం అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసినామో అన్నీ కూడా ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. అప్పుడు మనం సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పిలవడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. అండ్ ఇంకోటి బ్రదర్, మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మెడికల్గా ఫిట్గా ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఇదే నోటిఫికేషన్ మీకు లాస్ట్లో ఉంటుంది. దాన్ని మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఫిల్అప్ అయితే చేసి గవర్నమెంట్ హాస్పిటల్ మీకు మెడికల్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ చేయించి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే నోటిఫికేషన్ మీకు లాస్ట్లో అయితే ఉంటుందన్నమాట. అనెక్సరీ అని షెడ్యూల్ 2 మనకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఏదైతే ఉందో ఇదనమాట. ఇది వచ్చేసి మీరు ఇక్కడ రీసెంట్గా తిన్నటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు విత్ స్టాంప్ అయితే వేయాలన్నమాట, సర్టిఫికేట్ చేసి, అంటే అథారిటీ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అయితే చేయాలి. కింద వచ్చేసి మీకు మెడికల్ ఆఫీసర్ అని మీకు ఏ విభాగంలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మొత్తం కూడా అబ్జర్వ్ అయితే చేయాలి. ఇప్పుడు హైట్ ఉందనుకోండి, మినిమం హైట్ మనకు 137 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ ఉండాలి. చెస్ట్ ఎంత ఉండాలి మొత్తం కూడా చెక్ చేసి అంత ఉందా లేదా చెక్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మనకు మెడికల్ ఆఫీసర్ అనేది అతనే ఫిల్అప్ అయితే చేసి అతనే చెక్ చేసి మనకి ఏదైనా డిఫాల్ట్ ఉంటే కూడా ప్రాబ్లం ఉంటే వాళ్ళే రాస్తారన్నమాట. కింద వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి అతను సిగ్నేచర్ చేసి అతను సీల్ అయితే ఉంటుందో ఆ సీల్ కూడా వేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే అండర్లో ఉన్నటువంటి మనకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా నుంచి ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే మనకు అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ యాక్ట్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. అంటే ఏం లేదు బ్రదర్, మనకు అప్రెంటిస్షిప్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. అప్రెంటిస్షిప్ ద్వారా అంటే ఏంటంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళకు 1 year వరకు పర్ మంత్ కొంత అమౌంట్ స్టేఫ్ అనేది ఇచ్చి 1 year వరకు మీకు ట్రైనింగ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఈ ట్రైనింగ్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే సంబంధిత విభాగంలో ఐటీ చేసి ఉంటారు కదా, ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ పెయింటర్ కానీ కార్పెంటర్ కానీ మెషినిస్ట్ కానీ వెల్డర్ కానీ ఆ విభాగంలో మీకు 1 year వరకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. వాళ్ళే ఇచ్చిన తర్వాత మనకు రైల్వే అప్కమింగ్ పర్మనెంట్ ఉద్యోగాలతో ఉన్నటువంటి నోటిఫికేషన్ వస్తుంది కదా, రైల్వే గ్రూప్ డి కానీ అటువంటి నోటిఫికేషన్లకి ఇలాంటి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకు కొంచెం ప్రయారిటీ ఇస్తారు. అండ్ వాళ్ళకి సపరేట్ అంటూ కొన్ని పోస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మీకు ఎగ్జామ్లో కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా అప్రెంటిస్షిప్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకోసం మాత్రమే మీకు అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి వచ్చేసి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు, ఇవి ఓన్లీ మనకు అప్రెంటిస్షిప్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికైతే ప్రిపేర్ అయితే అవ్వండి, అప్లై అయితే చేసుకొని. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీరు గూగుల్లో వచ్చేసి rcf.indianrailways.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి బ్రదర్. ఇక్కడ మీకు న్యూ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనకు నోటిఫికేషన్ ఏదైతుందో మీకు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ కావాలంటే దీన్ని క్లిక్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను, అక్కడ పిన్ చేసినటువంటి లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మీరు అప్లై ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ 2025-26 ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. కింద దాన్ని మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు January 7, 2026 వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అన్నమాట. అండ్ పేమెంట్ చేసుకోవడానికి దీనికి అప్లికేషన్ ఫీజు అనేది January 9 వరకు టైం అయితే ఎప్పుడైతే జరిగింది. ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ అయితే చేయండి. తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది, ఇక్కడ కింద వచ్చేసి మనకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది కదా, దాన్ని క్లిక్ అయితే చేయండి. తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు ఒక నోట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఐ అగ్రీ అని టిక్ మార్క్ అయితే చేసి కంటిన్యూ ఆప్షన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఇంతమందికి ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ మీరు ఇంతమందికి రిజిస్టర్ చేసుకోలేదు అనుకుంటే కనుక కిందన మనకు రిజిస్టర్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకొని రిజిస్టర్ అయితే క్లిక్ అయితే చేయండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది, క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ముందుగా వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు అండ్ మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇచ్చిన తర్వాత అన్ని సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకొని రిజిస్టర్ అయితే చేసుకొని తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయ్యి
మీ ఫోటో, సిగ్నేచర్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ ఇంకోటి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా మీరు అప్లోడ్ అయితే చేసి ఈ విధంగా దీనికి అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మనకు రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి ఇచ్చినటువంటి మరో కొత్త నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇవి ప్యూర్‌లీ మనకు అప్రెంటిస్‌షిప్ కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. థాంక్ యూ.